వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టెక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పాల్గొని గౌరీదేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె రవీందర్ మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. Abana? అయిపోయిందా? అదేవిధంగా అధ్యాపక బృందానికి నా యొక్క బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు. మనము ఈ 9 రోజులు కూడా ఇటు నవరాత్రులు
దుర్గా అమ్మవారి నవరాత్రితో పాటు ఇక్కడ బతుకమ్మ సంబరాలను కూడా మనం జరుపుకుంటాం. ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా జరుపుకోరు. ఇది ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ జానపద గేయ రూపంలో తెలంగాణ యొక్క జీవన శైలిని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క జీవన విధానాన్ని, అదేవిధంగా ముఖ్యంగా ఆడపడుచుల యొక్క కష్ట సుఖాలను ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా మన ఈ యొక్క బతుకమ్మ పాటలు రూపొందించబడినాయి. దాని ముఖ్యంగా మీరందరూ కూడా ఈ పాట రూపకంలో ఉన్న ఈ పాటలన్నిటి కూడా మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మొత్తము ఈ డీజే సౌండ్స్ మీదనే ఆధారపడకుండా మీరు కూడా ఇలాంటి తెలంగాణ జానపద గేయాలను మీరు కూడా నేర్చుకొని ముందు తరాలకు అందియాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పండుగ. అప్పటి పాటలు కూడా ఇప్పటికీ జీవం పోస్తున్నాయి. ఎందుకంటే ఆ తరం వాళ్ళు మనకు అందించారు. కాబట్టి మీరు ముందు తరాలకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ యొక్క ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం. ఆ పూలనే పూజించే పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన పండుగను మీరు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పండుగల కానుకలు ఇవ్వడం మంచి సాంప్రదాయమని కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత, కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్షులు బైల్పల్ల షఫీ ఉల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నిత్యావసర సరుకులు ఇచ్చేదాన్ని గుర్తు చేస్తూ దసరా పండుగ కానుకలను కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను భవన మరియు నిర్మాణ రంగాల కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, మీరు ఇట్లా నిలబడమ్మా అండి. ఓకే రండి సార్, ముందుకు రండి సినిమా. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో 48వ వార్డు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మహిళా సంఘం ప్రతినిధి మీసాల సుమలత ఆధ్వర్యంలో, అలాగే గౌరవ కార్మిక శాఖ అధికారి పెద్దలు వెంకటేశ్వర్లు సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజా వీధి నందు నిరుపేద వృద్ధులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు దసరా పండుగకు అవసరమైనటువంటి కిరాణా సరుకులను అందజేయడం జరిగింది. కిరాణా సరుకులు అందజేయడం వల్ల కార్మిక కర్షకులంతా ఈ విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి, నిరుపేదల ఇళ్లలో కూడా పండుగలు జరపాలనే ఉద్దేశంతో మా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సహాయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కిరాణా సరుకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా, మరి కుల మతాలకు అతీతంగా ఈ విజయదశమి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందించాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దలంతా పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి, విచ్చేసిన వృద్ధులకు, మహిళలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల్ల షఫీవుల్లా, కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం, కర్నూలు. థ్యాంక్ యూ సార్. 48వ వార్డు సుమలత గారు అండ్ షఫీవుల్లా గారు, ఇది వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దసరా కానుకగా పేదలకి రామస్వామి గారు ఒక ఉట్టాభక్తితో అందరికీ కేజీ శనగపిండి, ఒక హాఫ్ కేజీ పుట్నాలు, గోధుమ పిండి అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది పేదలకి. ఈ 45 వాటిలో ఆయన కష్టపడి, ఆహార కష్టపడి ఆయన జాతర దగ్గర తీసుకొచ్చి పేదలకు పంచుకోవడం జరుగుతుంది. ఇది దసరా కానుక. దసరా కానుక వల్ల ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్తో పాగా, అట్లానే మన కార్మికులకి, పేద ప్రజలకి ఉచితంగా దాతల దగ్గర వచ్చేసి
వాళ్ళకి పంచడము అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మన రామస్వామి గారి వల్ల ప్రతిభ, ఆయన మంచి వ్యక్తిత్వము, అందరూ కలిసి ఆయన ఉదార స్వభావం నలుగురికి మంచి చేయాలని చెప్పి ఆతృతలో అందరికీ పంచడం జరిగింది. స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 90వ జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మాలముల్పు దగ్గర గల కాక విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్ ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి భోజనాలను వడ్డించి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to Tata. Happy birthday, Tata. గౌరవ దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకులు, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవ శ్రీ వెంకటస్వామి కాక గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాక గారు. మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్, ఈఎస్ఐ వ్యవస్థ, సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి, ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ. నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా, తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కళలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే. దురదృష్టం, దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇవాళ మళ్ళీ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని, సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని, అన్ని దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇవాళ నిన్నటి వరకు సింగరేణి కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి మొన్నటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ దొరల పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న మన ప్రజలు ఇవాళ సింగరేణిని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కారణం మూలం వెంకటస్వామి గారు అనే విషయాన్ని మీ అందరికీ ఇవాళ గర్వంగా తెలియజేస్తా ఉన్నాను.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజ్కు రావులపాలెం కొత్తపేట గ్రామాలలో పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఈ నెల 12వ తేదీన కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాలపై ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన చెలో కాకినాడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలోని ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి అందరినీ ఆహ్వానించేందుకు కోనసీమకు వచ్చానని చెప్పారు. మతం మారితే కులం మారడం అనే నిబంధనలు ఎస్సీలకు మాత్రమే వర్తింపచేయడం చాలా దారుణమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లకు వ్యతిరేకమని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. రాజేష్ మహాసేన అండి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం. దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చు అని ఒక తీర్పు వెలువరించడం జరిగింది. అయితే మేము కోరుకున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఎస్సీలు జనాభా పెరిగారు, ఎస్సీల్లో పేదరికం పెరిగింది, అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలే. కాబట్టి ఒక వర్గానికి ఎక్కువ ఒక వర్గానికి తక్కువ అనే దానిలో మళ్ళీ వివక్ష చూపించడం కన్నా కూడా నిజంగా ఈ జనాభా ఎంత ఉంది, పేదరికం ఎంత శాతం ఉంది, ఈ జనాభాకు తగిన వాటా ఏంటి అనేది ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవినయంగా మనవి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఏ కులానికి లేనిది మతం మారితే కులం మారడం అనేది ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది చాలా దారుణం. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 14కి కానీ ఆర్టికల్ 25కి కానీ వ్యతిరేకం. ఇప్పటికే ఆల్రెడీ 2 అసెంబ్లీలు కూడా తీర్మానాలు కూడా చేశాయి. దయచేసి ఆ విషయం మీద కూడా స్పందించి ఎస్సీల మత స్వేచ్ఛకున్న సంఖ్యలని, అలాగే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలు దృష్టించి సమన్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్. రంగంపేట మండలంలో గుట్టుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రంగంపేట మండలం కోటపాడు గ్రామ శివార్లో బిఎస్ఆర్ కంపెనీ ఫ్లాట్ దగ్గరలో ఉన్న ఇసుకను గుట్టుగా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సామర్లకోటకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారులు కళ్లు కప్పి ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా టిప్పర్లు, లారీలు అక్రమంగా తరలింపు, రాత్రి వేళలో అధికారులు కళ్లు కప్పి ఎటువంటి అనుమతులు లేకుండా గవర్నమెంట్ వర్క్ కోసం గత ప్రభుత్వంలో సేకరించిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. తరలించకపోతున్నాడు. ఏమైనా మట్టి వచ్చేస్తుంది. ఎవరు వేసుకెళ్తున్నారు? అది మాది ఇదే జగన్పేట కాదు. ఈ లోడ్ ఎక్కడికి వేసుకెళ్తున్నారా? అదే జగన్పేట వేసుకెళ్తున్నారు. ఎవరికి? కస్టమర్ ఎవరో మనకు తెలియదు. బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు. ఎంత ఉంటుంది బండి? ఎంత ఉంటుంది? ఎంత అవుతుంది? 6 యూనిట్లు బండి? 6 యూనిట్లు బండి అండి. ఎంత అవుతుంది? ఏది లోడా? లోడ్ ఒక్కొక్క రేట్ అన్న మనకైతే 18,000 చెప్పారు. జగన్పేట 18,000 కాదు, లోడింగ్ 18,000. ఓకే. వీళ్ళు ఇచ్చే రేటు ఒక్కొక్క రేట్ ఇస్తున్నారు. కొద్దిగా తెలిసినోడు ఫోన్ చేసి ఇస్తే తక్కువ. మనలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు సింగిల్ ఓనర్లో, ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. ఇంకా అంతేలే. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్రం అంతా ప్రసిద్ధిగాంచింది. తూర్పు తిరుమలగా పిలువబడే ఈ ఆలయం సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మాణం అయింది. ఇక్కడ తిరుమల తిరుపతిలో ఏ విధంగా ఉందో వరాహస్వామి ఆలయం కోనేరు. ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. రాబోయే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయం మరింత అభివృద్ధి చేయడం, ఇక్కడ స్వామివారు ఆలయం ఎదుట మండల గోశాల, రాష్ట్ర నలుమూల నుండి భక్తులు ఈ
బలభద్రపురంలో కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం దూర ప్రాంతాల నుండి ఈ రోజు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన భక్తులు అందరికీ ఆలయ కమిటీ వారు అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లిడి గంగారెడ్డి తెలియజేశారు. ప్రతి శనివారం గ్రామంలో ప్రజలు యువత స్వామివారు కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడునని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆ లిమ్కో సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులుగా ఉపకరణాలు అందించేందుకు చారిటబుల్ ట్రస్ట్ సైకిళ్లు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి ఉపకరణాలు జగ్గంపేట చేరుకోవడం జరిగింది. శుక్రవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ ఉపకరణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేస్తుంది అనడానికి నిదర్శనం ఈ రోజు దివ్యాంగులను ఆదుకునేందుకు శిబిరం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన పనిముట్లు గుర్తించి 350 మంది నుంచి 550 ఉపకరణాలు అందించేందుకు అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి జగ్గంపేట సెంటర్లో గత పాత పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని, ఆ రోజు శిబిరంలో నమోదు చేసుకున్న వారికి అందించడం జరుగుతుందని, మిగతా వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు నమోదు చేసుకుని తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి సుమారు 4వ మాసంలో అడుగుపెట్టాం. ఈ సందర్భంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఉండడంలో లబ్ధి ఏంటి ఉంటుంది అనడానికి నిదర్శనం ఇవాళ మన జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 7వ తారీఖున వికలాంగ సోదరులందరికీ వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి సైకిళ్ళు మామూలుగా 3 చక్రాల సైకిల్ ఇచ్చేవాళ్ళు 3 చక్రాల సైకిళ్ళు, చైర్స్ ఇచ్చేవాళ్ళకి చైర్లు, బ్యాటరీ మోటార్ సైకిళ్ళు ఇచ్చేవాళ్ళకి బ్యాటరీ మోటార్ సైకిళ్ళు, కాళ్ళు ఇచ్చేవాళ్ళకి కాళ్ళు, ఇలా ఏది అవసరమైతే డఫ్ అండ్ మామూలుగా ఈ చెవిటి వాళ్ళు ఉంటే చెవిటి మిషన్లు రకరకాల ఇది వాళ్ళ డిజబిలిటీని బట్టి రేపు 7వ తారీఖుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్యంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ 9వ తారీఖున పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో జరుగుతుంది. అక్కడికి లబ్ధిదారులందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆయా వాళ్ళకి ఏదైతే పరికరం శాంక్షన్ అయిందో దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శాంక్షన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ గుర్తించి తర్వాత తెప్పించి ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఆ రోజు మాత్రం అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరు ఇస్తారని ఆశపడి రావద్దు. మొన్న ఎవరినైతే ఇక్కడ ఎవరికైతే ఐడెంటిఫై చేసి పంపించడం జరిగిందో 355 మంది లబ్ధిదారులను గుర్తించి మనం పోయిన నెలలో ఐడెంటిఫై చేసి పంపడం జరిగింది. ఆ 355 మందికే రేపు ఇవ్వడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.